అక్షర యోధుడు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆయన లేకపోవడం ఎవరికి ఎంత నష్టమో తెలియదు, కానీ మీడియా రంగానికి మాత్రం తీరని లోటు. రామోజీ మృతికి రాష్ట్రపతి నుండి అట్టడుగున ఉన్న జర్నలిస్టుల వరకు సంతాపం తెలిపారు. ఆయన వివిధ రంగాలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఇదే సందర్భంలో ఖమ్మం మాత్రం ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. నగరంలో ఆయన తిరిగిన ప్రాంతాలను, ఇక్కడ ఆయన చేసిన వ్యాపారాన్ని గుర్తు చేసుకుంటోంది. ఇంతకీ రామోజీరావు ఖమ్మంలో ఏం చేశారు? 1962లో హైదరాబాద్ వెళ్ళి మార్గదర్శి చిట్ ఫండ్ను ప్రారంభించిన రామోజీరావు 1965లో కిరణ్ యాడ్స్ను నెలకొల్పారు. 1967లో ఖమ్మం వచ్చి వసుంధర ఫెర్టిలైజర్స్ను స్థాపించారు. దానిని 1969 వరకు నడిపారు. 1969లో అన్నదాత పత్రికను మొదలుపెట్టిన తర్వాతే ఖమ్మంలో ఫెర్టిలైజర్స్ వ్యాపారం నుండి వైదొలిగారు. ఇప్పుడు ఈనాడు దినపత్రికలో వసుంధర పేరుతో మహిళల కోసం ఒక పేజీ ఉంది. ఖమ్మానికి రామోజీరావుకు ప్రత్యక్షంగా 2 ఏళ్ల అనుబంధం ఉంది. అందుకే ఆయనతో పరిచయం ఉన్న, అనుబంధం ఉన్న అనేక మంది ఇప్పుడు రామోజీరావుతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మీలో ఎవరికైనా ఆ అక్షర యోధుడితో పరిచయం, అనుబంధం ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.